హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెల్లి ఫిష్ కర్రీ చేయబోతుంది. ఎలా చేస్తుందో చూద్దాం. ఫిష్ పీసెస్, అది ఫ్రైకి, చింతపండు పులుసు, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, ఉల్లిపాయ టమాటీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు కప్పు, స్మాల్ కప్. రండి చూద్దాం ఎలా చేస్తుందో. ముందుగా ఆయిల్ మరగబెట్టుకుందాం. అందులో ఉల్లిపాయ టమాటీ పేస్ట్ వేసింది. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసింది. తర్వాత పచ్చిమిర్చి వేసింది. అది అలా మరుగుతుండగా కారం 3-4 స్పూన్స్. మనం ఎంత కారం తింటామో మనకు నచ్చినంత. మేమైతే 3-4 స్పూన్స్ వేసుకుంటాం. సాల్ట్ మనం కూర చేసే బట్టి, దీనికైతే 2-3 స్పూన్స్ వేసాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ పొడి మా మమ్మీ స్పెషల్గా చేసింది, మసాలా పౌడర్. ఇప్పుడు మరుగుతున్న దాంట్లో ఫిష్ పీసెస్ అన్నీ వేసేయాలి. ఇది కాసేపు వేపాక చింతపండు పులుపు అవి వేయాలి. ముందే వేస్తే ఏగదు. ఇప్పుడు చింతపండు పులుపు చాలాసేపు మరిగాక అప్పుడు ఆపాలి. ఒక 30-40 మినిట్స్ అలా ఉంచాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఫిష్ కర్రీ రెడీ.